బెల్లంపల్లి మండలంలోని అనకేపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులను ముగించుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల ఆవరణంలో రంగురంగుల ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట బొట్టు పెట్టి అక్షింతలు జల్లి పువ్వుల గుత్తులు చేతికి అందచేసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఆహ్వానించారు. బెల్లంపల్లి మండలంలోని అక్కెనపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులను ముగించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట బొట్టు పెట్టి అక్షింతలు చల్లి పువ్వులు గుత్తులు చేతికి అందచేసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఆహ్వానించారు. ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పిల్లలకు అందజేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో నైతిక విలువలను విద్యార్థులకు తెలియజేసేలా ప్రభుత్వం బడిలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తారు అని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పిల్లల యొక్క నడవడికలను తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చేరిపోతుల రాజేశ్వరి మరియు ఉపాధ్యాయులు కె జ్యోతి, ఎల్ సుధారాణి, అంగన్వాడీ టీచర్ సత్యమ్మ, వరలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల వివో తోకల వనిత, పిల్లల తల్లిదండ్రులు కె అనుష, వై సుజాత, కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఒక మేడం తీసుకొని వెళ్ళండి. మీ అమ్మ ఎదురా? మీ అమ్మ ఇంట్లోకి బయటకు కదా? బ్యాగ్ అక్కడ పెట్టుకుంటే అయిపోగలరా? ఫోటోస్ తీయండి. కాస్త పేరెంట్స్ స్టేటస్ని పెట్టుకోండి. మనం విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంపీపీఎస్ ఆకన్పల్లి పాఠశాల బెల్లంపల్లి మండలంలో పాఠశాల యందు విద్యార్థులకు ఘన స్వాగతం తెలియజేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి విద్యార్థులను అక్షింతలతో ఆశీర్వదిస్తూ
పాఠశాలకు ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు విద్యార్థులకు అందజేశాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించడం కోసం ప్రభుత్వము అన్ని సౌకర్యాలని కలుగజేస్తుందని పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని కోరడం జరిగింది. నమస్కారం.